చలికి ఎండకు తలదాచుకున్నాడు చెట్ల కింద పుట్ల కింద నుంచి మరీ జంతువుల నుంచి రక్షణ కోసమని గుహల్లో కాపురం ఉండేవాడు. ఇది నేనే ఊరికే కాదు, చరిత్రలో రాసిన సత్యం. దాని నుంచి వ్యవసాయానికి అలవాటు పడి మైదాన ప్రాంతాల్లోకి వచ్చిన తర్వాత రక్షణ కోసం ఇల్లు కట్టుకోవడం అలవాటు చేసింది. ఇల్లు కట్టడం అనేది ఎప్పుడైందో, ఎప్పుడు ప్రారంభమైందో అప్పుడు మనం బిల్డింగ్ కార్మికులు, బిల్డింగ్ కార్మికుల పేరు పెట్టినా ఇంకో రకమైన ముందున్నా మనిషి నాగరికత ప్రారంభంతో పాటు మనం వచ్చినాం. అన్ని వృత్తుల కంటే పురాతనమైన వృత్తిగా మనది ఉంది. కానీ గుర్తింపబడినటువంటి పని చేస్తున్నాం. మనం ఎవరు గుర్తించేవాళ్ళు ఏదో కూలీడు పని చేస్తున్నాడు, తినేసి కూలిస్తా ఉన్నాం పోవాలని చెప్పేసి ఉంటారు. అందువల్ల వీళ్ళు కూడా మనిషే, వీళ్ళకు కూడా రక్షణ ఉండాలా, వీడికి పని లేనప్పుడు తిండి తినే అవకాశం రావాలా, వీడు పిల్లలు చదువుకునేటువంటి అవకాశం ఇవ్వాలా, వీళ్ళు ఆరోగ్యం బాగలేకపోతే వీళ్ళకి వైద్య సదుపాయం కల్పించేటువంటి పరిస్థితి రావాలా, వీడు కూడా సొంత ఇంట్లో నివసించేటువంటి అవకాశం రావాలా, ఒక గౌరవప్రదమైనటువంటి జీవితం గడపడానికి అవకాశం వచ్చే పద్ధతుల్లో ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. ఇది పని చేస్తాడు, వీడి వల్ల లాభం ఉంది, దానికి లాభం లేకపోతుంది. పని చేస్తే కదా ఈ బిల్డింగ్ అంతా వచ్చింది, డబ్బులు ఎవరు చూడవు. కానీ బిల్డింగ్లు కట్టేవాడు చేసేవాడు వాడు కోటీశ్వరుడు అవుతాడు, నువ్వు మాత్రం తిండి లేని పరిస్థితి వస్తావు. కనీసమైనటువంటి ఒక రక్షణ ఉండే పద్ధతిలో చట్టం తీసుకురావాలని చెప్పేసి దీనికోసం ఆయన కొట్టాలని చెప్పి తీర్మానం చేశారు. మనం కొట్లాడితే ఆయన మంత్రి అయ్యాడు. మళ్ళీ కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఆయన మంత్రి అయ్యాడు. ఒక చట్టం తీసుకొచ్చారు, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ చట్టం అని కేంద్రం ఆమోదించింది. దానికోసం మళ్ళీ ఈ రాష్ట్రాన్ని కొట్టాడానికి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2006 నుంచి ఈ రాష్ట్రంలో మళ్ళీ అమలైంది. 10 ఏళ్ళు